తీగజాతి మొక్కలకి చాలా ఎక్కువగా మిల్లీ బగ్స్ అలాగే పేనుబంక అబిడ్స్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా మనకి ఇట్లా చిగుర్లలోనే అంటే పూత ఉంటుంది కదా, పూతకంతా ఇలా పట్టుకొని ఉంటాయన్నమాట. సో మనము గమనించకపోతే మొక్క మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ అయిపోతుంది. చాలామంది ఈ పేనుబంకతో సతమతమవుతున్నారండి. వాళ్ళు దీన్ని తట్టుకోలేక కెమికల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. కెమికల్స్ అయితే అస్సలు వాడకూడదండి. ఈ తీగజాతి మొక్కలకి రైతులైతే ఎక్కువగా మనకి పెస్టిసైడ్స్ యూజ్ చేస్తుంటారండి, కెమికల్స్ అనమాట. అస్సలు అది మనం వాడకూడదు. సో ఆర్గానిక్ వేలో మనము చాలా ఈజీగా వీటిని కంట్రోల్ చేయవచ్చు. సో నేను ఒక మందుని అయితే తెచ్చినానండి, వాడి చూసినాను. రిజల్ట్స్ అయితే 100% ఉంది. నాతో పాటు మీరందరూ కూడా లాభం పొందుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది. సో ఈ మందు వాడక ముందు వంగ మొక్కను ఒకసారి చూపిస్తాను చూడండి. మిల్లీ బగ్స్ విపరీతంగా ఉన్నాయండి. నాకు పైన అయితే కనిపించడం లేదు, మొక్క చాలా హెల్తీగా ఉంది. నాకు వంకాయలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయండి, ఒక 1 వీక్ గ్యాప్ లోనే వచ్చాయండి. మొక్క పైకి హెల్తీగా ఉంది. ఇలా పైకి ఎత్తి చూస్తే మిల్లీ బగ్స్ చూడండి విపరీతంగా ఉన్నాయి. మనకి మామూలుగానే వంగ మొక్క కిందికి హ్యాంగ్ అయి ఉంటుంది, ఆకుల కింద ఇలా మనకి ఇలా ఉంటాయన్నమాట. మిల్లీ బగ్స్ ఉంటాయి, పైకి కనపడవు. పైకి మొక్క చాలా హెల్తీగానే ఉంటుంది, కింద ఇలా మనకు ఉంటాయన్నమాట. సో ఇలా పైకి ఎత్తి చూస్తే మిల్లీ బగ్స్ విపరీతంగా ఉన్నాయండి. దాన్ని బట్టి చీమలు కూడా విపరీతంగా మొక్కలు తిరుగుతున్నాయి. ఇది ఆకులకు వెనక వైపు ఇలా ఉండడం వల్ల మనం గమనించమండి. మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా మనకి అంటే ప్రతిఫలం అయితే ఉండదండి. ఇన్ని మిల్లీ బగ్స్ ఉంటే నీమ్ ఆయిల్ అయితే యూజ్ కావడం లేదు. సో దీనికోసం రెడీమేడ్గా ఏదైనా మనకు దొరుకుతుందా అనుకునే టైంలోనే ఒక మెడిసిన్ అయితే నాకు దొరికిందండి. అది చాలా బాగా పనిచేసిందండి మిల్లీ బగ్స్ పైన. మిల్లీ బగ్స్ మందార మొక్కలకి ఎక్కువగా పట్టుతూ ఉంటుందండి. సో ఈ మిల్లీ బగ్స్ అనేది ఆకుల్లో ఉన్న రసాన్ని అంతా పీల్చేసి లాస్ట్ మన మొక్కల్ని కూడా చంపేస్తూ ఉంటుంది. ఒకసారి మన మొక్కలకి మిల్లీ బగ్స్ అనేది వచ్చిందంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, మీరు ఇన్ని రకాల మందారాలు ఎలా పెంచుతున్నారు? నేను 2-3 మందారాలే పెంచడం నాకు చాలా కష్టంగా ఉంది అని అడుగుతున్నారండి. సో దీని పరిష్కారానికి ఒక సొల్యూషన్ మనకి ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మన మొక్కలపైన చీమలు కనిపిస్తే అలాగే మట్టిలో కూడా చీమలు కనిపిస్తే దానికి ఏంటి రీజన్ అంటే మిల్లీ బగ్స్ అండి. మిల్లీ బగ్స్ ఉంటే చెట్లపైన ఆటోమేటిక్గా చీమలు అనేది ఇట్లా పైకి కిందికి తిరుగుతూ ఉంటాయండి. మనం ఒక్కొక్కసారి మన మొక్కల్ని గమనించే టైం ఉండదు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు ఇలా మన మొక్కల్లో మిల్లీ బగ్స్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఇవి మందార మొక్కలకే కాదండి, అనేక రకాల పండ్ల మొక్కలకి, నిమ్మ జాతి, సీతాఫలం, వంగ మొక్కలు, పొనగంటాకి కూడా మిల్లీ బగ్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కువ శాతం మనకి చిగుర్లలోనే ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఆకుల కింద ఇలా కుప్పలు కుప్పలు ఉంటాయి. స్టార్టింగ్లోనే మనకి ఇలా ఆకుల పైన కనపడవు. సో మనం గమనించే లోపలే మొక్కను రోజు రోజుకి డల్ చేసేస్తూ ఉంటాయి. సో నేను ఒక మందుని అయితే తెచ్చినానండి, వాడి చూసినాను. రిజల్ట్స్ అయితే 100% ఉంది. సో ఈ మందు వాడక ముందు వంగ మొక్కను ఒకసారి చూపిస్తాను చూడండి. మిల్లీ బగ్స్ విపరీతంగా ఉన్నాయండి. నీమ్ ఆయిల్, మజ్జిగ ద్రావణం ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే మనకు ఆకులన్నీ ఎల్లోగా అయిపోయి రాలిపోతూ ఉంటాయండి. ఎందుకు ఆకులు ఎల్లోగా అయిపోతున్నాయని మనకు ఒక్కొక్కసారి టెన్షన్ కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ ద్రావణాలన్నిటినీ చేసుకోవడం చాలా మందికి కష్టం అవుతా ఉంటుందండి. కొద్దిగా రేషియో ఎక్కువైనా కూడా మనకి ఆకులు అనేది ఎల్లోగా అయిపోయి కాన్సన్ట్రేషన్ ఎక్కువై మొక్క అయితే దెబ్బ తింటా ఉంటుంది. సో నేను చూపించబోయే ఈ మెడిసిన్ టోటల్ ఆర్గానిక్ అండి, హెర్బల్ తో తయారు చేయబడింది. 3 days గ్యాప్ లో 2 times స్ప్రే చేయమన్నారు, కానీ నాకు ఒక్కసారికే రిజల్ట్స్ అయితే చాలా బాగా పనిచేసిందండి. వంగ మొక్కతో పాటు హైబిస్కస్ కు ఇంకా చాలా రకాల ప్లాంట్స్ కి చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉంది. సో ఈ మిల్లీ బగ్స్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, అలాంటి వాళ్ళందరూ నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. ఆ మెడిసిన్ ఏంటి అంటే హైబిస్కా అండి, ప్యూర్ ఆర్గానిక్ అండి. మందారం పైన ఎక్కువగా మనకి మిల్లీ బగ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, అందుకనే వాళ్ళు హైబిస్కా అని పేరు పెట్టినారండి. ఇది మిల్లీ బగ్స్ కే కాకుండా ఎపిక్స్, ట్రిప్స్, రెడ్ మైట్స్, లీఫ్ మైనర్ కూడా అన్నిటికీ బాగా చక్కగా పనిచేస్తుందండి. అయితే నేను మిల్లీ బగ్స్ పైన పని చేస్తుందా లేదా అని ట్రై చేసినానండి. మంచి రిజల్ట్స్ అయితే ఉందండి. సో యూజ్ చేయడం వల్ల పిండి నల్లిని పూర్తిగా నివారించవచ్చు అండి. అలాగే అన్ని రకాల రసం పీల్చు పురుగుల పైన సమర్థవంతంగా పనిచేస్తుంది.
మొక్కకి బలాన్ని కూడా చేకూరుస్తుందండి. వీటన్నిటితో పాటు ఎక్కువగా కొమ్మలు రావటానికి అలాగే పూత రాలిపోవడం కూడా ఆగిపోతుందండి. సో ఇది హెర్బల్ అండ్ హోమియో మెడిసిన్ అండి. చాలా బాగా పనిచేసింది. 2 డేస్కే రిజల్ట్స్ కనిపించిందండి ఇది వాడినాక. ఇది 250 ml అండి, అంటే పావు లీటర్ అనమాట ఈ బాటిల్. ఇది ఎలా వాడాలి, వాడినాక రిజల్ట్స్ ఎలా ఉంది అనేది కూడా మీకు డైరెక్ట్గా లైవ్లో రిజల్ట్స్ కూడా చూపిస్తాను. బాటిల్ అయితే ఎంత భద్రంగా వచ్చిందో చూడండి, చాలా నీట్గా ఉంది. అసలు ఎక్కడ డ్యామేజ్ కాలేదు, ఎక్కడ కూడా మనకి లీకేజ్ కూడా లేదు. చూడండి చాలా బాగా నీట్గా బాగా ప్యాక్ చేసి పంపించారండి మనకి. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఎలా యూస్ చేయాలో చూసేద్దాం. సో 1 లీటర్ వాటర్లో 5 ml యాడ్ చేసి మన మొక్కలకి ఇవ్వడమే అండి. చూడండి క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి 1 డ్రాప్ కూడా లీకేజ్ లేదు. చూడండి ఎంత మంచిగా మనకి కంపెనీ నుంచి వచ్చింది ప్రోడక్ట్. పైన ఒక హోల్ పెట్టుకుందామండి. హోల్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం మెజర్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వాలి కాబట్టి ఇలా అంటుంటే కానీ రావడం లేదు, చాలా గట్టిగా ఉంది. సో ఇప్పుడు నేను మధ్యలో అయితే ఒక హోల్ పెట్టేస్తాను. 3 ఏళ్ళ ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. ఇది 250 ml బాటిల్ అనమాట. 1 లీటర్ వాటర్లో 5 ml యాడ్ చేసి బాగా కలిపేసి ఇలా మొక్కల పైన స్ప్రే చేయడమే. మెయిన్ సమయం లేని వాళ్ళకి, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి, అలాగే ఉద్యోగస్తులకి చాలా బాగా యూజ్ అండి. ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు కదా, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా కలిపి మొక్కల పైన స్ప్రే చేయడమే. ఎటువంటి వాసన ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది హెర్బల్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసినట్లయితే నోని ఫ్రూట్ ప్లాంట్ అండి. కాయలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. సో ఈ పండ్లకు కూడా మనకి మిల్లీ బగ్స్ అనేది చాలా విపరీతంగా ఉంటాయండి. అంటే పండుకు మొదట్లో ఇలా పట్టుకొని ఉంటాయన్నమాట ఈ మిల్లీ బగ్స్. సో ఇది మనకి ఇది హెర్బల్ అండ్ హోమియో మెడిసిన్ కాబట్టి సో ఇది హ్యాపీగా మనం ఇలా బాగా పైకి కిందికి బాగా స్ప్రే చేసేస్తున్నాను. సో ఈ మిల్లీ బగ్స్ అనేది ఒక నోని ఫ్రూట్కే కాదండి, మన గార్డెన్లో ఉన్న సపోటా ప్లాంట్కి, సీతాఫలము, అలాగే నిమ్మ మొక్కలకి అన్నిటికీ అండి. అలాగే ఆకుకూరలు కూడా ఇది పెస్ట్ అనేది మిల్లీ బగ్స్ విపరీతంగా వచ్చేస్తుంది. సో ఈ మెడిసిన్ మనకి హోమియో అండ్ హెర్బల్ కాబట్టి బాగా ఇలా బాగా స్ప్రే చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మొక్కల పైన ఎక్కడ మిల్లీ బగ్స్ ఉంటాయో అక్కడంతా ఇలా స్ప్రే చేయండి. ఆకుల పైన కింద వర్షానికి మన మొక్క ఎలా తడుస్తుందో ఆ విధంగా బాగా ఇలా స్ప్రే చేసేసేయండి. కొంచెం మిస్ అయినా కష్టం కాబట్టి పక్క పక్కన ఉన్న మొక్కలు కూడా ఇది బాగా స్ప్రే చేసేసేయండి. ఇది కాశ్మీరీ మందారం అండి. కాశ్మీరీ మందారానికి ఇట్లా ఎల్లో కలర్ లో ఉంటాయన్నమాట మిల్లీ బగ్స్. ఇది చాలా హార్డ్ గా ఉంటాయండి. అందుకే దీనికి ఒక 2-3 ట్రిప్స్ ఇలా బాగా ఇలా స్ప్రే చేసేస్తున్నాను. ఎక్కడైతే పెస్ట్ కంట్రోల్ ఉంటుందో అక్కడ గార్డెన్ చాలా హెల్తీగా ఉంటుందండి. మన గార్డెన్ కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా పెస్ట్ కంట్రోల్ కి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండాలి. ఇక్కడ వంకాయ మొక్కలు కూడా ఇలా స్ప్రే చేస్తున్నా చూడండి. ప్లాంట్ చూడడానికి చాలా హెల్తీగా ఉంది. కింద అయితే మిల్లీ బగ్స్ అయితే ఉన్నాయండి. ఆకులు ఎత్తి చూస్తే మాత్రం మిల్లీ బగ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఆకుల కింద కూడా బాగా ఇలా స్ప్రే చేసేస్తున్నాను. సో 2వ రోజు తర్వాత రిజల్ట్స్ మీరే చూడండి, లైవ్ లోనే చూడండి. అసలు మనకి మిల్లీ బగ్స్ ఎక్కడ ఉన్నాయో అసలు వెతుకుతున్నానండి, నాకు అస్సలు కనిపించడం లేదండి. 100% సక్సెస్ అన్నమాట. ఒక్కటి కూడా లేదు, అన్ని రాలిపోయినాయండి. ఇది కాశ్మీర్ మందారం అన్నా కదా, సో అదే అన్నమాట. అసలు ఒక్కటి కూడా లేదు, అన్ని రాలిపోయినాయండి. పెస్ట్ ఎక్కువగా అంటే 3వ రోజు కూడా స్ప్రే చేయమన్నారండి. మనకి 2వ రోజుకి అన్ని ఫటాఫట్ దన రాలిపోయినాయండి. ఒకవేళ మీ గార్డెన్ లో ఇంకా మీకు మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉంటే 3వ రోజు స్ప్రే చేసి ఈ మిల్లీ బగ్ సమస్య నుంచి మీ గార్డెన్ ని ఈజీగా కాపాడుకోండి. ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Wish you a happy gardening.